నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ముఖ్యంగా స్పెషల్ క్లాస్ అన్న అంటే ప్రతి ఒక్కరూ కోరుకునేది బిజినెస్ క్లాస్ కూడా అడుగుతున్నారు. సో అదొక్కసారి మీరు చెప్తే దాని గురించి తెలుసుకున్న తర్వాత ఫర్దర్గా మనం వేరే వీడియోస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనకి రెగ్యులర్ క్లాసులు మనం చెప్తున్నాం. రెగ్యులర్ క్లాసులు 2022 జూలై 10వ తారీఖు మనకి ఇప్పుడు అనంతపూర్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనంతపూర్లో ఉంది. ఓకే, జూలై 10వ తారీఖు. అలాగే జూలై 17 మనకి రాజమండ్రిలో ఉంటుంది. జూలై 17. జూలై 24 హైదరాబాద్లో ఉంటుంది మళ్ళీ క్లాస్ మనకి. అలాగే జూలై 31 విజయవాడలో ఉంటుంది. ఆగస్టు 7కి మళ్ళీ మనకు వైజాగ్లో క్లాస్ ఉంటుంది. ఆగస్టు 14 బెంగళూరులో ఉంటుంది. ఓకే, మనం రీసెంట్లీ స్పెషల్ క్లాస్ చేసాము. ఇంకా చాలామంది అడుగుతున్నారు స్పెషల్ క్లాస్. హ్యూజ్ రెస్పాన్స్ అండి, చూసాను కదా. హ్యూజ్ రెస్పాన్స్, ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎక్సలెంట్, ఐ ఫెల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అంటే క్లాస్ అలా స్పెషల్ అంటే స్పెషలే ఉంటుంది. ఓకే, మంచి సబ్జెక్ట్ కూడా చాలా డెప్త్గా ఉంటుంది కాబట్టి అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంతకుముందు స్పెషల్ క్లాస్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ విందామని వచ్చారు. చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు. జనాలు ఎక్కువ అయిపోయినారు కాబట్టి మనం మళ్ళీ స్పెషల్ క్లాస్ని తొందరలోనే నా ఆలోచించి కొద్దిగా సెప్టెంబర్లో పెడదామనే ఆలోచనలో ఉన్నాను. టూ లాంగ్ అండి అది. టూ లాంగ్ అంటే కనీసం ఒక 3 months గ్యాప్ ఉండాలి. ఓకే, ఒక 3 months గ్యాప్ చూసుకొని పెట్టాలి. ఎందుకంటే మనకి హాల్స్ దొరకాలి. మనకి బిజీ షెడ్యూల్స్ ఉంటాయి వాళ్ళకు కూడా. అవునవును, హాల్స్ అవన్నీ ఏర్పాటు చేయాలి. మనకి ఏంటంటే మనకి హైదరాబాద్లోనే స్పెషల్ క్లాస్ పెడితే చాలామంది వస్తారు జనాలు, అందరికి అందుబాటులో ఉంటుంది. ఇక మిగతా క్లాసులు కూడా ఆలోచిస్తున్నాం. త్వరలోనే అవి కూడా మనం ఫుల్ఫిల్ చేస్తాం. ఆ ఇయర్లో ఖచ్చితంగా మనం విదేశాల్లో క్లాసులు చేయాలని ఆలోచనలో ఉన్నాం. దానికి ఇన్విటేషన్స్ కూడా వచ్చాయి. ఆ ప్లాన్లో కూడా ఉన్నాము. బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల వీడియోలు చేయడం కూడా కొద్దిగా టైం తీసుకోవడం జరిగింది. వెరీ హ్యాపీ అండి, వింటానికి చాలా బాగుంది. రీసెంట్లీ మనకి స్పెషల్ క్లాస్లో కూడా మనకి అబ్రాడ్ నుంచి చాలామంది మనకు ఆన్లైన్లో క్లాస్ ఉన్నారు. స్పెషల్ క్లాస్ మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతోపాటు ఏంటంటే అక్కడనే క్లాసులు పెట్టాలని చెప్పేసి ఒక మంచి రిక్వెస్ట్. దానికి యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలామంది కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఒకే తాటి మీద వచ్చి క్లాస్లో కూడా అంత మంచి ఫీడ్బ్యాక్ చెప్పడం ఉంది. అంత చిన్న విషయం కాదు, వాస్తవాలే. అవును, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు ఈరోజు గోల్ రీచ్ అయ్యారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు. చాలా సంతోషం. అన్నీ వాస్తవాలు. ఇక్కడ ఏది కూడా మనకు అతిశక్తులు మనము చెప్పు, మన క్లాస్లో స్టూడెంట్స్ కూడా చెప్పారు. అయితేనే చెప్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే వాస్తవం మీదే మన సబ్జెక్ట్ అంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి వాస్తవాలే కావాలి మనకు కూడా. థ్యాంక్ యూ సార్. అందరికీ కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు, గురువుగారికి కృతజ్ఞతలు. నా పేరు సునీత అండి. నేను అనంతపూర్ డిస్టిక్ హిందూపూర్ నుంచి వచ్చాను. నేను బ్యూటీషియన్ని. ఇది వరకు నేను మార్చి క్లాస్కి రావాల్సింది లేక డబ్బు లేక రాలేదు. నా ఫ్రెండ్ వచ్చింది శైలజ, తన నుంచే నేను ఇక్కడికి రాగలిగినాను. అయితే ఏప్రిల్ క్లాస్కి నేను 14th రావాలి. తను రమ్మంటుంది కానీ నేను రాలేదు. అంతకు ముందు రోజు ఐబ్రోకి వచ్చింది ఒక అమ్మాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నాకు కనిపించలేదు. మేమిద్దరూ మాట్లాడుకుంటుంటే మణిమంత్ర గురించి మాట్లాడుతున్నారా మీరు అని అడిగింది. అవును, ఏం చెప్పు అని. నేను బెంగళూరు క్లాస్కి వెళ్ళాను, 5 లక్షలు అప్పులు తీర్చినాను, ఇల్లు కడుతున్నాను, మీరు కూడా వెళ్ళండి అనింది. నేను అసలు చదువురాని అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చింది, ఈమెకే ఇంత కాన్ఫిడెన్స్ ఉంటే మేమెందుకు పోకూడదు, నేను వస్తాను అని చెప్పాను. అయితే నా దగ్గర డబ్బు లేదు. నేను 14th క్లాస్కి వెళ్ళాలి. 13th నాకు అమౌంట్ 9,000 సమకూరింది. 6,000 కట్టాను, క్లాస్కి వెళ్ళి విని వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనీ మెడిటేషన్ చేస్తున్నాను, అఫర్మేషన్స్ రాస్తున్నాను. నా బ్యూటీషియన్ వర్క్ అంతా వదిలేసి నా కూతురికి అప్పచెప్పాను. ఇంట్లోనే ఉంటున్నాను, బ్రాండెడ్ డ్రెస్ వేస్తున్నాను, బ్రాండెడ్ హోటల్కి వెళ్తున్నాం, బాగా రిచ్గా తింటున్నాం, రిచ్గా ఉంటున్నాం. ఈ మే మంత్ జూన్ మంత్ నాకు మేకప్స్ ఉంటాయి. ఎన్ని బుక్ కాలేదు కానీ రాస్తూనే ఉన్నాను. మేకప్స్ బుక్ కావాలి, మేకప్ బుక్స్ కావాలి. నేను క్లాస్కి వెళ్ళాలి, నాకు 30,000 కావాలి. ఎలా కావాలి? ఒకటి బుక్ అయింది, వచ్చింది. సరే అని వెళ్ళాను, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. ఫ్లైట్లో రమ్మన్నారు గురువుగారు సార్. సరే క్లాస్కి మళ్ళీ 20,000 కావాలి. ఒక మేకప్ బుక్ అయింది 20,000. అక్కడికి వెళ్తే ఇంకో 10 మంది చేయించుకున్నారు, మళ్ళీ 10,000 ఎక్స్ట్రా వచ్చింది. అట్లా ఇక్కడికి రాగలిగినాను. ఇంకా సాధిస్తాను నేను. ప్రతి క్లాసుకు కూడా వచ్చేకి
ట్రై చేస్తాను. స్పెషల్ క్లాస్ అయితే చాలా 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 బాగా వచ్చిందండి. ఆ రోజు నేను డైరెక్ట్గా లైవ్లో కూడా కొంతమందిని చూశాను అండ్ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. కొంతమంది అయితే వాళ్ళకి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ ఉంటే అవి నేను వీడియోలో కూడా ప్లే చేయడం జరిగింది. మనం డిస్ప్లే చేసాం కదా. అవునవును. సుమన్ టీవీ నుంచి మనకు చాలా మంది దానికి కూడా మంచి రెస్పాన్స్, హ్యూజ్ రెస్పాన్స్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎందుకంటే ఆల్మోస్ట్ 400 పైన ఉన్నట్టున్నారు ఆ రోజు. అవునండి, చిన్న విషయం కాదు. సో ఈ వీడియోలో ఈ సబ్జెక్ట్ ఏం చెప్తున్నారు? మనకి ఏంటంటే సబ్జెక్ట్ అనేది జెన్యూన్ అండి. నేను అంత ఇదిగా చెప్తున్నానంటే సబ్జెక్ట్ అనేది జెన్యూన్. అవును. ఆ జనాలు కూడా ఏంటంటే ఆ జెన్యూన్ ఎప్పుడైనా రిసీవ్ చేసుకుంటారు. కొన్ని ఏదైనా మధ్యలో అంతరాలు వస్తే చేస్తే ఇంకా వేరే ఏమన్నా వాళ్ళకి డిస్టర్బ్ చేసినా మళ్ళీ జెన్యూన్ ఎటువైపు ఉందో అటువైపు వస్తారు. కాబట్టి ఆ జెన్యూన్ని రిసీవ్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా మరి థ్యాంక్స్. అందరూ కూడా వాళ్ళ జీవితంలో మార్పులు వచ్చినాయి. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను గెలవడం కాదు, నేను సక్సెస్ కావడం కాదు, నా క్లాస్కి వచ్చిన వాళ్ళు సక్సెస్ అయితే నేను గెలిచిన కిందే లెక్క అనేది ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ఇంతకుముందు కూడా. కాబట్టి వాళ్ళు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినంత ఆనందంగా ఉంటాను నేను. అందరూ కూడా బాగా సంపాదించాలి, అందరూ డబ్బు సంపాదించడంతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అసలు ఈ డబ్బు సంపాదించడంలో మనకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక అద్భుత సృష్టి. అద్భుత సృష్టి. అసలు అద్భుత సృష్టి అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? అవును. అద్భుత సృష్టి అంటే ఏంది? నిజంగా అద్భుతాలే. దాంట్లో ఏంటంటే మనం మామూలుగా చూసే సృష్టి వేరు. ఈ అద్భుత సృష్టి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకో దృష్టికోణంలో చూస్తాం. అవును. అంటే మామూలుగా చూసే ఒక పరిసరాలు కానీ లేకపోతే ఈ వాతావరణం కానీ ఇదంతా కాదు. అద్భుత సృష్టి అన్నప్పుడు అది అద్భుతంగానే ఉండాలి. అవును. అద్భుతంగా ఉండాలంటే మీరు ఏం చేయాలి? అద్భుతంగా ఉండాలంటే ముందు అద్భుతంగా ఎలా ఉండాలి మీరు డిసైడ్ కావాలి. ఫస్ట్ మీ యొక్క లైఫ్ అద్భుతంగా ఉండాలంటే అది ఎలా ఉండాలి మీరు డిసైడ్ కావాలి. ఆ అద్భుత సృష్టి కారకులు మీరే. మళ్ళీ అద్భుత సృష్టి అన్నప్పుడు దాని కారకులు మీరే. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. యు ఆర్ ద క్రియేటర్ అని చెప్పాం. ఆ అద్భుత సృష్టిని ఎలా సృష్టించుకోవాలి, అది ఎలా క్రియేట్ అవుతుంది, అది ముందు మనకు తెలియాలి. తెలియకుండా ఏదో అద్భుత సృష్టి అనుకున్నాం. అద్భుత సృష్టి అంటే డబ్బు సంపద ఐశ్వర్యం అనుకున్నాం. కాదు. డబ్బు సంపద ఐశ్వర్యం అనేది ఒక కామన్ వర్డ్ అయిపోయింది మనకి. అవును. అర్థమైంది. ఎందుకంటే ఒకప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యం అంటే మనకి అమ్మ అనిపించేది. అమ్మ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, అమ్మ ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది, అయ్యని మనం ఎక్కడ మనం అనుభవిస్తాం మనం అనే ఒక ఆలోచన ఉండేది. అవును. ఈరోజు ఏమైపోయింది, ఈ యొక్క మన వీడియోల ద్వారా కావచ్చు లేకపోతే ఈ సబ్జెక్ట్ ద్వారా కావచ్చు, ఎంతోమంది మహానుభావులు ఈ సబ్జెక్ట్ చెప్తున్నారు, వాళ్ళ స్థాయి మారింది. వాళ్ళ ద్వారా కావచ్చు, ఇంకా ఇలాంటి వీడియోలు ఎంతోమంది చేస్తున్నారు, వాళ్ళ ద్వారా కావచ్చు, ఏదో రకంగా మొత్తానికి డబ్బు సంపద ఐశ్వర్యం అనేది మాటిమాటికి వినిపించడం వల్ల, ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల అది చాలా సులభం అయిపోయింది. ఇంతకుముందు ఉన్నటువంటి భయం అనేది పోయింది. అంతవరకు మనం చేయగలిగాం, చాలా సంతోషం. కానీ ఇప్పుడు దాన్ని ఎలా నిర్మించుకోవాలనేది కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. అద్భుత సృష్టిలో ఏముంటాయి? ముఖ్యంగా అద్భుత సృష్టిలో మీరే అద్భుతం ఫస్ట్. ఓకే. మనిషి అనేవాడు ఇక్కడ జన్మ తీసుకోవడం అనేది అద్భుతం. ఎందుకంటే మీరు ఇక్కడ అద్భుతాలు సృష్టించడానికి మాత్రమే జన్మ తీసుకున్నారు. అంతేగాని దరిద్రాలు అనుభవించడానికి కానీ, డబ్బులు ఎంతనో అనుభవించడానికి కానీ, ఇలాంటి వాటితో జీవం కొనసాగించడానికి మీరు ఇక్కడ జన్మ తీసుకోలేదు. ఫస్ట్ ఇది మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది తెలియకుండా మనం ఏమనుకుంటున్నామంటే మన పూర్వీకుల నుంచి వచ్చిన జ్ఞానాన్ని బట్టి మన వల్ల అలాగే బతికారు, మనం కూడా అలాగే బతకాలేము. ఒకటి. రెండు, మా అమ్మ నాన్న వాళ్ళు సంపాదించలేదు కాబట్టి మన లైఫ్ ఇంతే అని మనం డిసైడ్ అయిపోతున్నాం. అవును. ధనవంతులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు, మనం అలాంటి వాళ్ళం కాదు. అంటే మన యొక్క కోవని మనం పక్కకు తీసుకుంటున్నాం. అదొక కోవ, ఇదొక కోవ అనే ఒక ఆలోచన దృక్పథంతో మనకు మనమే కించపరుచుకొని, మనకు మనమే తక్కువ చేసుకొని అద్భుతమైనటువంటి సృష్టిని ఇదనేది నువ్వు మర్చిపోతున్నావు. అవును. నీ యొక్క ఉనికిని మర్చిపోతున్నావు. కాబట్టి నువ్వు ఇక్కడ జన్మ తీసుకోవడం అనేది ఒక అద్భుతమే. ఈ అద్భుత సృష్టిలో అందరూ ఆలోచించే కోణాల్లో నువ్వు ఆలోచించవు. ఎందుకంటే అందరూ ఏం చేస్తారంటే ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని ఆలోచిస్తుంటారు సామాన్యంగా. అంటే ప్రొద్దున లేవడమా, మన పని ఏదో చేసుకున్నామా, ఎంతో కొంత సంపాదించామా, ఏదో లైఫ్ నడుస్తుందా, అది అప్పులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అవును. ఇక్కడ ఈ అద్భుత సృష్టి అని వచ్చేసరికి అంటే కంప్లీట్గా డిఫరెంట్గా నువ్వు ఒక రిచ్ లైఫ్ నువ్వు ఆలోచించాల్సి వస్తుంది. ఆ రిచ్ లైఫ్లో నీ యొక్క స్థానం ఎక్కడుంది అంటే ఇక్కడ ఎక్కడైనా సరే నీకంటూ బాస్ అనేవాడు ఉన్నాడు. అవును. ఈ సబ్జెక్ట్లో నీకంటూ బాస్ అనేవాడు. బాస్ అన్నప్పుడు ఏమైపోతుంది, నువ్వు తగ్గుతావు. తగ్గడం అనేది లేదు ఇక్కడ. సినిమాలో డైలాగ్ చెప్పినట్టు తగ్గేదే లేదు. ఇక్కడ కూడా తగ్గడం ఉంటుండదు. మూడోది ఏంటంటే
విచిత్రం నువ్వే సృష్టించుకోవాలి. ఆ సృష్టించుకోవడంలో నీ ఆలోచన విధానం అంతా కూడా మీరు కాన్షియస్ మైండ్తోనే ఆలోచించారు. కాన్షియస్ మైండ్తోనే ఆలోచించారు. కాన్షియస్ మైండ్తో ఆలోచిస్తే అందరిలాగే మీ యొక్క జీవనం కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి పని పెడతారు. ఇది అద్భుత సృష్టి. ఓకే, అర్థమైందా? ఇక్కడ అద్భుత సృష్టి అంటే మీ లోపల ఉన్న ఇంకొక సబ్ కాన్షియస్ మైండ్, అంటే మీ యొక్క లోపల ఉన్నటువంటి ఇంకొక మనిషి ఎవరు ఉన్నారో వాళ్ళకి పని పెడతారు మీరు. దానికి పని పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏ కోరికలను కోరుకోండి, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఒక రిచ్ లైఫ్ కావచ్చు, ఒక లగ్జరీ లైఫ్ కావచ్చు, విదేశాల్లో జీవించడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎవ్రీథింగ్. ఒక సామాన్య వ్యక్తి కూడా విమానం ఎక్కాలంటే ఈజీగా ఎక్కేస్తాడు. బట్ ఇంత ఉందంటే మనం విమానానికి కిందకి వెళ్ళే చూసేది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన క్లాస్కి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీ ఏంటంటే, గురుగారు మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాము క్లాస్కి రావడానికి. ఎంత హ్యాపీగా ఉంది అది. అవును, ఎంత కామన్గా అయిపోయిందంటే అది ఒక ట్రైన్ కదా బస్సు కదా బుక్ చేసుకున్నంత ఈజీగా చాలామంది ఫ్లైట్లలో కూడా వస్తున్నారు క్లాస్కి. అదొక రిచ్నెస్, దాన్ని అనుభవించాలి కదా. ఇప్పుడు అవన్నీ మన కోసమే ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆలోచన విధానం మారడం అనేది నీ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా నువ్వు ఆలోచించడం ఏదైతుందో అదే అద్భుత సృష్టి. సింపుల్. దాంట్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్, ఎప్పటికీ నువ్వే బాస్గా ఉంటావు. నీ మీద ఎవరు బాస్ ఉండరు. అవును, ఎందుకంటే మనం ఎవరి కింద కూడా పనిచేయదు. ఒకటి. రెండు, ఎవరికి లొంగి ఉండదు మన సబ్జెక్ట్లో. ఎవరి మాట వినొద్దు. ఎవరి మాట వినాలి? ఈ సబ్ కాన్షియస్ మైండ్ మాటనే వినాలి. అది విన్నప్పుడు ఇవన్నీ సాధ్యం అవుతాయి. అద్భుత సృష్టిలో ఫస్ట్ పాయింట్ ఇది. మీరు ఎప్పుడు కూడా ఎవరి మాట వినదు, మీ సబ్ కాన్షియస్ మైండ్ మాటనే వినాలి. అది ఏమేమి చేస్తుంది? ఏదైనా చేస్తుంది. ఇది అదేని కదా, ఏదైనా చేస్తుంది. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు, ఒక డైరెక్టర్ కావాలంటే అయిపోతాడు. ఓకేనా? ఇంకేదైనా కావాలంటే అయిపోతాడు. ఇప్పుడు మనం కొన్ని తీసుకున్నాం, మనం కొందరు గొప్ప గొప్ప వాళ్ళ విషయాలు తీసుకుంటే వాళ్ళ జీవితంలో ఊహించిన అద్భుతాలు జరిగినాయి. అవన్నీ ఎలా జరిగినాయి? వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ వాళ్ళు పని చెప్పడం వల్ల జరిగినాయి. విచిత్రం ఏంటంటే వాళ్ళకు ఒకటి కావాలన్న కోరిక ఉంది, కానీ దానికి వాళ్ళు అర్హులు కాదు. ఇప్పుడు ఒక్కొక్క స్టడీ చేసినప్పుడు ఒక్కొక్కదానికి అర్హత అనేది వస్తుంది మనకి. అర్హులు కారు, కానీ వీళ్ళ సబ్ కాన్షియస్ మైండ్కి పని పెట్టడం వల్ల విపరీతమైనటువంటి ఆ కోరిక అనే వైబ్రేషన్స్ని పంపడం వల్ల ఏమైందంటే దానికి అర్హులు కాకపోయినా ఇంకో రకంగా విశ్వం అవకాశం ఇచ్చేసి వాళ్ళకి అర్హులు చేసి పెట్టింది. ఓకే, అంటే ఇక్కడ పాసిబులే తప్ప ఇంపాసిబుల్ అనేది లేదు. అవును. కాబట్టి మీ అద్భుత సృష్టిలో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మీరు ఏదైనా కావచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా పొందవచ్చు. ఇక్కడ ఎలాంటి కాదు అనడానికి అవకాశం అనేది లేదు. దేని కూడా మీరు కాదు లేదనడానికి ఇవ్వడానికి లేదు. కాబట్టి అద్భుత సృష్టి అంటేనే ఒక అద్భుతం, అంతే. అదొకటి మైండ్లో పెట్టుకోండి. మీరు అద్భుతాలు సృష్టించడానికి ఇక్కడ జన్మ తీసుకున్నారు. అంతేనా ఒక కామన్ మైండ్ లాగా ఇలా వచ్చేసి ఇలా పోవడానికి మాత్రం మీరు జన్మ తీసుకోలేదు. అందరిలో మీరు బతికేస్తే మీ వాల్యూ ఏముంది? అవును. కాబట్టి మీరు డిఫరెంట్, కంప్లీట్గా డిఫరెంట్. కాబట్టి మీ యొక్క స్టేటస్ కానీ మీ యొక్క వే కానీ అంత కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో మీరు ఏదైనా నిర్మించుకోండి, అది ఖచ్చితంగా మీరు సాధిస్తారు. అది అద్భుత సృష్టి అంటే. అద్భుత సృష్టి అని చెప్పేసి మళ్ళీ కామన్గా నువ్వు బతికేస్తే దానికి వాల్యూ ఉండదు. అది కంప్లీట్ డిఫరెంట్. అది రావాలన్నప్పుడు 24 గంటలు మీ సబ్ కాన్షియస్ మైండ్కి పని పెట్టండి. ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎస్, గ్రేట్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.